నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. బీఆర్ఎస్ నుంచి కవితని సస్పెండ్ చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే అసలు ఎందుకు సస్పెండ్ చేశారు? ఇలాంటివి డిస్కస్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, అసలు బీఆర్ఎస్ నుంచి కవితని సస్పెండ్ చేయటం ఏంటి మేడం? అసలు కారణం ఏంటి? ఎప్పుడో చేయాలి కదండి. మే 25 అనుకుంటా రజతోత్సవ సభ అయ్యాక ఆవిడ చెప్పింది కదా. ఆ తర్వాత వరుసగా ఆవిడ కేటీఆర్ని, హరీష్ రావుని ఆవిడ విమర్శించారు. ఆగస్టులో ఆవిడ జగదీష్ రెడ్డిని తిట్టింది. ఆవిడ లిల్లీ పుట్టని కూడా అంది కదా ఆయన్ని. సో అంటే షీఈ్ ఎక్స్పెక్టింగ్ దిస్. అసలు నిన్నటి నుంచే జరగాలి, నిన్ననే జరగాలి, కానీ లేట్ అయింది కొద్దిగా. అంటే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టున్నారు. మొత్తానికి పార్టీ పరంగా ఆవిడని సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పి కరెక్ట్గా 2 లైన్లు 3 లైన్లు అంటే మొత్తం కలిపి 2 లైన్లు ఉంటుంది. ఇప్పుడు ఆమె రాజీనామా చేస్తుందా మేడం పార్టీని? ఇంకా రాజీనామా చేయడం ఏముంది, ఇంకా అవసరం లేదు. ఆవిడ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగించారు. అందుకని ఆవిడ ఇంకా పార్టీలో లేనట్టే. సో అది కూడా ఇప్పుడు కవిత గారు ఎదురు చూసింది కూడా అదే కదా. అయితే ఇక్కడ ఏంటంటే అసలు మొత్తం జరిగిన ఎపిసోడ్ మీరు చూసుకుంటే ఆవిడ నష్టం చేసింది కేసీఆర్కి. ఇవాళ డాటర్ స్ట్రోక్ కేసీఆర్, అక్కడ సిస్టర్ స్ట్రోక్ జగన్కి. ఇక్కడ కేటీఆర్ ప్రస్తావన తీసుకురాలేదు ఆవిడ నిన్న ఎక్కడా కూడా. అంతకుముందు హరీష్ రావు తర్వాత కేటీఆర్ ఇద్దరు ప్రస్తావన తెచ్చింది ఆవిడ. నిన్న మాత్రం హరీష్ రావు తర్వాత ఇతనెవరు సంతోష్కు పేర్లు తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఆవిడ వల్ల నష్టపోయింది ఎవరు అంటే కూతురు వల్ల పూర్తిగా కేసీఆర్ నష్టపోయింది. అంటే కేసీఆర్ గళం ఎప్పుడు మోగపోయింది మీకు తెలిసి? కూతురు అరెస్ట్ తర్వాత కేసీఆర్ ఒక రకంగా సరెండర్ అయిపోయారు. ఇక్కడ 2 రకాలుగా చెప్పుకోవచ్చు మనం. ఒకటి బీజేపీ చాణక్యం, 2 ఇప్పుడు కేసీఆర్ ఏమీ చేయలేని ఒక నిర్వేద స్థితిలో ఆయన ఉన్నాడు. నిన్నను జరిగిన దానికి ఆయన ఇవాళ ఆవిడని సస్పెండ్ చేయకపోయినా నష్టమే, చేసినా నష్టమే పార్టీకి. ఆ రోజు పులిగడిగిన ముత్యంలా నా కూతురు వస్తుందన్నాడు ఆయన. ఇవాళ సిబిఐ నుంచి ఆయన పులిగడిగిన ముత్యంలా వస్తాడా? కవిత రాలేదుగా, కవిత బెయిల్ మీద ఉంది. కవిత బీజేపీతో ఏ రకమైన ఒప్పందం చేసుకుంది అనేది ఇప్పుడు ప్రజల్లో ఉన్న సందేహం. మీకు గుర్తుంటే కనుకైతే మా బాపు బీజేపీలో విలీనం చేస్తా అన్నారు, నేను వద్దన్నాను అంటూ ఆవిడ ఒక స్టేట్మెంట్ గతంలో ఇచ్చింది. అసలు బీజేపీ ప్రస్తావన ఎందుకు తెచ్చింది? ఒకవేళ ఆవిడ బీజేపీ ప్రస్తావన తెచ్చింది కాబట్టి ఇక్కడ జరిగింది ఏమై ఉండొచ్చు అంటే కేసీఆర్ బీజేపీతో ఒప్పందం చేసుకున్నారా కూతురు కోసం. కవిత అది గమనించాలి. కవిత కనుక లిక్కర్ స్కామ్లో ఇరుక్కోకపోతే ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమై ఉండేవాళ్ళు కాదు ఖచ్చితంగా. అంటే కొడుకు చేసిన తప్పులు బయటికి రాలే ఎక్కువగా. మీకు చెప్తున్నది అది. ఇప్పుడు కేటీఆర్ ఏం చేశాడో ప్రజలకు తెలుసు, కానీ ఆయన అరెస్టు కాలేదు, అలాంటి తప్పులు చేయలేదు, అంటే ఇరుక్కోలేదు. ఇక్కడ ఇరుక్కుంది ఈవిడ. ఇప్పుడు కాళేశ్వరం అనేది తప్పా రైటా అనేది సిబిఐ తేల్చాలి. ఇప్పుడు దీని మీద రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కయ్యాడు అని ఆవిడ అంటోంది. నిజంగా రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యాడా లేకపోతే కవిత కుమ్మక్కయ్యారా అనేది తేలాలి. ఇప్పుడు ఆవిడ ఏదైతే కోరుకున్నారో అది ఇవాళ సస్పెన్షన్ అనేది జరిగింది. సో ఆవిడ తెలంగాణ జాగృతి అని పెట్టుకుంటుందా? పెట్టుకున్నా ప్రయోజనం ఏముంది? ఈ మధ్య ఆమెకి కొత్త పార్టీ కూడా పెట్టుకుందని వార్తలు. జాగృతినే తెలంగాణ జాగృతి చేస్తుందా? అదే కాకుండా 7-8 నెలల క్రితం ఆవిడ ఒక సర్వే చేయించుకున్నారని తెలుస్తోంది. ఏ సర్వేలు చేయించుకున్నా కవితకి రాజకీయంగా మనుగడ ఉంటుందా? ఇప్పుడు తెలంగాణ ప్రజలు దేనైనా క్షమిస్తారు కానీ తప్పు చేస్తే క్షమించరు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ తన స్వార్థం కోసం, తన పదవి కోసం ఒక రాష్ట్రాన్ని 2 ముక్కలు చేశాడు. అవునా కదా? ఎంతమందిని వేదన పెట్టాడు, ఎంతమంది అసువులు బాశారు తెలంగాణ కోసం. ఆ అమరవీరులందరినీ ఆయన ఎప్పుడైనా పట్టించుకున్నాడా? ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టగలిగారా ఆయన? రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు కానీ. ఇప్పుడు ఏం సాధించాడు ఆయన? తెలంగాణ తీసుకుని వచ్చి తెలంగాణ ప్రజలు కొత్తగా బావుకున్నది ఏంటి? ఏమీ లేదు చెప్పాలంటే. మా తెలంగాణ మా తెలంగాణ అని మనందరం చెప్పుకోవటం తప్ప తెలంగాణ వల్ల ఒరిగింది ఏదైనా ఉందా? నష్టపోయారు ఒక రకంగా. అంటే ఒక కుటుంబం బాగుపడింది. రెండోది చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడిని తిట్టి ఒక జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఒక కేసీఆర్ కావచ్చు, ఇవాళ నామరూపాలు లేకుండా అయిపోయారా లేదా?
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తుంటే 4వ ముఖ్యమంత్రి అవ్వరు ఆయన తప్పు చేస్తుంటే ముఖ్యమంత్రి అయినా కూడా అంత ఆరోగ్యంగా ఉండరు, టచ్ వుడ్ కదా. ఆయన ఇప్పుడు రాష్ట్రం అని పరుగులు పెడుతున్నారు. ఆయన పెట్టక్కర్లే. ఒకవేళ ఆయన అవినీతి చేస్తుంటే చాలే నేను సంపాదించుకున్నాను, నాకు అవసరమే ఉంది రాష్ట్రం ఎత్తిపోతే ఓ 5 ఏళ్ళే ముఖ్యమంత్రిని అనుకోవచ్చుగా. అంటే నేను అనేది ఒక నిజాయితీ అనేది ఉంటే నిజాయితీ ఎప్పుడు గెలుస్తుంది. లేట్ అవ్వచ్చు మేబీ కదా, డినై అయితే కాదు. అంటే చంద్రబాబు నాయుడు మీద పడి ఏడ్చి ఒక ప్రభుత్వం 10 ఏళ్ళు ఒక రాష్ట్రాన్ని నాశనం పెట్టి ఇవాళ కుటుంబం ముక్కలైంది. ఇవాళ మనశ్శాంతి లేదు కేసీఆర్కి. అటు కూతురితో కానీ, ఇటు కొడుకుతో కానీ, అటు మేనల్లుడితో కానీ, ఇటు సంతోష్ అని ఇంకో మేనల్లుడితో కానీ ఎవరితోటి కూడా ఆయనకి మనశ్శాంతి లేదు. సేమ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి తల్లిని చెల్లిని బయటికి పంపించాడు, ఒక బాబాయిని హత్య చేయించాడు. ఇవాళ ఏం బాగుకున్నాడు? అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోతున్నాడు మనిషి. అంటే నేను అనేది ఏంటంటే మీరు ప్రజలని ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం మీకు లేదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యాక ఆయన ప్రజల్లోకి వెళ్ళగలిగారుగా, తప్పు చేస్తుంటే వెళ్ళలేరుగా, ప్రజలు ఆదరించారుగా. 53 రోజులు ఆయన జైల్లో ఉంటే ప్రజలు ఉన్నట్టు ఫీల్ అయ్యారు. దేశ విదేశాల నుంచి ప్రతి ఒక్కళ్ళు మీకు బాసటగా మేము ఉన్నాము అని చెప్పి వాళ్ళు బయటకు వచ్చి పోరాటం చేశారు. మరి ఇవాళ కేసీఆర్ కోసం తెలంగాణ ప్రజలు బయటికి రావాలి కదా. అదేంటి కేసీఆర్ మిమ్మల్ని అంటున్నారు, మీ కూతుర్ని అంటున్నారు. కాళేశ్వరం గురించి ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు వాళ్ళు బయటకు వచ్చి ధర్నాలు చేస్తామని అంటున్నారు తప్ప కేసీఆర్ కోసం తెలంగాణ ప్రజలు ఇవాళ ఉద్యమించారా చెప్పండి? రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవకతవకలు చేయలేదు, ఆయన అవినీతి చెయ్యలేదు అని గ్రామాల నుంచి ఎవరైనా రోడ్ల మీదకు వచ్చారా? రాలేదుగా. మరి ఇంకేంటి నీ నాయకత్వం? అది రావాలి. ఇప్పుడు తప్పు చేయకపోతే కేసీఆర్ ఇవాళ ఇంకొకటండి, బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ మేము ధర్నాలు చేస్తాము, మేము దీన్ని ఖండిస్తాము అంటున్నారు. నిజంగా తప్పు చేయని వాడైతే వాళ్ళు ఖండించక్కర్లా. ఓకే, మీరు సిబిఐ ఎంక్వైరీ కాదు ఏ ఎంక్వైరీ అయినా వేసుకోండి, నేను నిలబడతానని కేసీఆర్ ధైర్యంగా చెప్పాలా. ఇప్పుడు మీరు గమనిస్తే కనుకైతే ఇటీవలి కాలంలో మేబీ ఒక దశాబ్ద కాలంగా రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే ముఖ్యంగా కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి వచ్చాకే, ఖచ్చితంగా నేను చెప్తా మాట, వచ్చాకే ఈ ధర్నాలు అంటే ఒక అరెస్ట్ కానీ ఒక అవినీతి ఆరోపణ కానీ రాగానే ప్రజలు గుంపులుగా వచ్చేసి, అంటే వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు, ధర్నాలు చేసేయడం, ప్రజల జీవితంలో అంటే వాళ్ళ జనజీవనాన్ని స్తంభింప చేయాలనుకోవటం, లేనిపోని ఉద్రిక్తతలు సృష్టించటం, ఒక భయాందోళనలు క్రియేట్ చేయడం, ఇది వీళ్ళకి అలవాటైపోయింది. గతంలో ఇలా లేదు. ఇప్పుడు నేను తప్పు చేశానండి అనుకుందాము, నా మీద ఒక ఎలిగేషన్ వచ్చింది, వస్తే నేను ఎదుర్కొంటానంతే, లేదు నా కుటుంబ సభ్యులు ఎదుర్కొంటారు. ఇప్పుడు అలా కాదు, పార్టీ దాన్ని చూసుకోవాలి, ప్రజలు చూసుకోవాలి. అంటే ప్రజలంటే పెయిడ్ ఆర్టిస్టులు, నాట్ రియల్ ప్రజలు కాదు. ఇవాళ కనుక నిజంగా ఇప్పుడు ఉద్యమం ఒక దశాబ్ద కాలం నడిచిందండి, అవునా? 2004 నుంచి 2014 చేతుల్లోకి వెళ్ళాకే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి వచ్చింది, తెలంగాణ సాధించుకున్నారు. సో అదో దశాబ్ద కాలం, ఈయన పరిపాలించిన దశాబ్ద కాలం కలిపి 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాలు కేసీఆర్ అనే వ్యక్తి ఉనికి తెలంగాణలో ఉండుంటే, అంటే ప్రజలు ఓకే కేసీఆర్ చాలా మంచివాడు అని అనుకుని ఉంటే ఇవాళ ప్రజలందరూ రోడ్డెక్కి ఉండేవాళ్ళు. ఎవ్వరూ కూడా ఇవాళ కార్యాలయాలు నడిచేవి కాదు, పాఠశాలలు నడిచేవి కాదు, కళాశాలలు నడిచేవి కాదు. అయ్యో కేసీఆర్ చాలా మంచివాడు, అవినీతి చెయ్యడు అని ఇవాళ నినాదాలతో హైదరాబాదు తెలంగాణ హోరెత్తిపోయి ఉండాలి. కానీ నిశ్శబ్దంగానే ఉంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ కేటీఆర్ కానీ గగ్గోళ్ళు పెడుతూ మాట్లాడుతుంటాడు కదా, పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదు అని. నిమజ్జనాలంతా కూడా సజావుగా జరిగిపోతున్నాయి. ఇక కేటీఆర్ గొడవ పెట్టకపోతే మీరు నేను పెడతామా? కేటీఆర్ ఎవరు? ఆయన ఏం అపోజిషన్ లీడర్ కాదు కదా. కేటీఆర్ కేసీఆర్ కొడుకు. మరి కేటీఆర్ మాట్లాడి తీరాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా.
ఇప్పుడు ఆయనకి ఎక్కడ సంతోషంగా ఉండుంటుంది ఇవాళ చెప్పండి. ఇవాళ ఆయన సంతోషం ఏంటంటే కవితని బయటకు పంపించారు, ఆయన ఊపిరి పీల్చుకున్నాడు. మీకు అర్థమైందా? అందుకని రేవంత్ రెడ్డిని తిట్టకపోతే కేటీఆర్ ఎందుకు అవుతాడు? రేవంత్ రెడ్డిని తిట్టాలి ఇవాళ, ఎందుకంటే సిబిఐకి అప్పచెప్పాడు. దీని మీద కూడా వివాదాలు కదా, సిట్కి ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది కదా అంటే సిట్కి ఇచ్చుంటే, అగో మీరు సిట్కి ఇచ్చారు, మీరే అంతా నడిపిస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ నిజంగా అరెస్ట్ అయినా కూడా అనుకుందాం, అప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డినే అంటారు. రెండోది, రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు, మీకు గుర్తుంటే కనుకైతే, నేను కేసీఆర్ని అరెస్ట్ చేయమన్నట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకని ఆయన అవినీతిని ఆపలేడు అంటే అవినీతి పరంగా ఆయన చర్యలు తీసుకోవాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కానీ కేసీఆర్ని ఆయన తాకాలని అనుకోవట్లేదు, అంటే అరెస్ట్ చేయించాలని. కాబట్టి మధ్య మార్గంగా సిబిఐకి వెళ్ళాడు ఆయన. కాబట్టి సిబిఐ దాకా వచ్చేసి ఇప్పుడు 2 అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఒకటి, బీజేపీ ఎంత సానుకూలంగా ఉంటుంది, సిబిఐకి అప్పచెప్తారు. ఒకవేళ హోంశాఖ ఒప్పుకుంటే సిబిఐకి వెళ్తుంది కేసు. వెళ్ళాక ఇది నీరు గారుస్తారా, లేదు ఖచ్చితంగా కేసీఆర్ అరెస్ట్ అవుతారా? ఎందుకంటే కేసీఆర్ని బీజేపీ అరెస్ట్ చేయిస్తుందా, ఇంటర్నల్గా వాళ్ళు మాట్లాడుకుంటారా? ఒకవేళ కేసీఆర్ అరెస్ట్ కాకపోతే అనుకుందాం, అప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయినట్టే. ఒకవేళ కేసీఆర్ అరెస్ట్ అయితే ప్రజలు కాదు, కేటీఆర్ లాంటి వాళ్ళు ఏమంటారంటే, అదిగో రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కయ్యాడు. ఇది జరగబోతోంది. ఏది ఏమైనా ఇవాళ తెలంగాణ రాజకీయాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ రాజకీయాలు రసకందాయంలో ఉన్నాయి. ఇక్కడ డాటర్ స్ట్రోకు ఈయనకి, కాబట్టి ఆయన ఈ స్ట్రోక్ని ఎలా తట్టుకుంటారో, ఆల్రెడీ ఆరోగ్యం బాగలేదు ఆయనకి, 2 సార్లు హాస్పిటలైజ్ అయ్యారు ఆయన. సో ఒక్కటండి, ఏ మనిషికైనా ఎంత డబ్బు సంపాదించామని కాదు, ఎంతమంది ఆప్తులను సంపాదించుకున్నాం అనేది ముఖ్యం. ఇవాళ కేసీఆర్కి ఆప్తులు లేరు. సేమ్ జగన్మోహన్ రెడ్డికి ఎట్లా కుటుంబ పరంగా లేరో, ప్రజల్లో కూడా నిజమైన స్వచ్ఛందంగా వచ్చే మనుషులు లేరో, కేసీఆర్కి అలాగే లేరు. ఇప్పుడు మీరు ఇన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నారు, కానీ మీరు ఏది సంపాదించుకోలేదు? మనశ్శాంతి సంపాదించుకోలేదు. మనశ్శాంతి ఎప్పుడైతే లేదో ఆరోగ్యం అప్పుడే లేదు. కాబట్టి ఇవాళ కేసీఆర్ చేతులా చేసుకుని ఇవాళ ఆయన ఒక మొత్తం తెలంగాణ మ్యాప్లో మధ్యలో నిలబెడితే కేసీఆర్ని ఆయన దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. అంతే. థ్యాంక్ యూ మేడం.